మనం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జీపీ వద్ద ఉన్నాం. మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది. కిష్టాపూర్ జీపీలో 10వ తేదీన ఒక ప్రైవేట్ ఎన్జిఓకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి కుక్కలను హతమార్చారు. వెంటనే సర్పంచ్పై కంప్లైంట్ చేయాలి, సెక్రటరీని సస్పెండ్ చేయాలని పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ అంశం ఇప్పుడు రాష్ట్రంలోనే కాక దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. దీనిపై గ్రామస్తులు ఏం చెబుతున్నారు, కిష్టాపూర్ జీపీలో ప్రస్తుతం కుక్కలు ఏమంటున్నాయి, నిజంగానే దాడి చేస్తున్నాయా లేదంటే కుక్కలను హతమార్చిన విషయం నిజమేనా ఏంటి అనే అంశంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. ఇటీవల కుక్కలను చంపేశారనే అంశం తెలంగాణలోనే సంచలనంగా మారింది. ఇది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జీపీలో జరిగిందనే ప్రచారం జరిగింది. అసలు ఏం జరిగింది, మనతో పాటు సర్పంచ్ నరేష్ ఉన్నాడు. కిష్టాపూర్ సర్పంచ్కు సంబంధించిన సర్పంచ్ గారితో మాట్లాడిద్దాం. ఏం జరిగింది బ్రదర్, ఏంటి అసలు, ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? ఇది కావాలని ఎవరో దురదృష్టంతో మా మీద ఓడిపోయిన వ్యక్తి ఆయన ఇక్కడ అసలు వాస్తవానికి కుక్కలు చంపబడలేదు, రోగాలు వచ్చి చనిపోతున్నాయి. అవి మా జీపీ మాకు ఫోన్ చేయగానే మా జీపీ మల్టిపర్ వర్కర్స్ కానీ మా ఊళ్ళో ఒక పెద్ద మాది చంద్రశేఖర్ ఉంటారు, వాళ్ళకి ఇంటిమేషన్ చేయగానే తీసుకుపోయి అక్కడ వారేస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. చాలా రోగాలు వస్తున్నాయి, అవిట్లకు కరుస్తున్నాయి పిల్లల్ని బట్టి. నేనే చాలాసార్లు ఇక్కడ చూస్తూ ఉంటా, చిన్నపిల్లలు ఈ షాప్ కాడికి రావడం, అవి నాలుగైదు కలిసిన కూడా ఉరకడం, ఊళ్ళో ఆపడం, 2-3 కరిసింది. రీసెంట్గా మొన్న కూడా ఒక అబ్బాయిని ఒక్క రోజే ఎరికి 6 కరిసింది. అయినా వాళ్ళు దాన్ని అందరు కలిసి చేసిండ్రు. కానీ నాకు ఈ కుక్కలకు నాకు ఏం సంబంధం లేదు. నాకు కనీసం ఒక 10 మంది ఇప్పటికీ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏమని, కుక్కల పరిస్థితి ఏంది, ఏం చేస్తారు, ఇట్లా కరుస్తున్నాయి, దీనికి పై అధికారికి మీరు ఇంటిమేషన్ చేయండి అంటే మేము చెప్తున్నాం సార్, అంతే తప్ప ఈ కుక్కలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటి సర్పంచ్ గారు ఏం చెప్తారు అంటే ఈ కుక్కల అంశం మీద ఒక సర్పంచ్గా మీరు ఏం చెప్తారు? ఈ కుక్కలను ప్రభుత్వం చర్య తీసుకొని వీటిలకు కుటుంబ నియంత్రణ కానీ, టీకాలు వేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా చేసి, లేకపోతే ఒక జంతుశాలలకు సెట్ చేస్తేనే బాగుంటుందనే ఆలోచన నా అభిప్రాయం అయితే. కానీ కుక్కలు పెడితే మాత్రం ప్రతి ఊర్లో ఉంది. ఇప్పటికి ఇంకా 100 కుక్కలు కిష్టాపూర్లో ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి, కరుస్తూనే ఉన్నాయి. మీ మీద ఒక ఎన్జిఓ గౌతమ్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిండు 10వ తేదీ రోజు. అవును, తెలుసా విషయం? తెలుసు. ఏం చెప్తారు గౌతమ్కు? గౌతమ్ సార్ ఆ సార్ ఆలోచించాలి, ఇక్కడున్న పరిస్థితులు ఆ సార్కి అర్థం కావట్లేదు. పిల్లల్ని కొరుకుతున్నాయి, పెద్దలు కొరుకుతున్నాయి, ముసలిని కొరుకుతున్నాయి. వాళ్ళు ఆ కుక్క కొరుకోవడం వలన మొన్న ఒక అబ్బాయి కూడా మొత్తం ఇదంతా అది కొరికితే ఊసిపోయింది, కండ ఊసిపోయింది. 10 రోజులు హాస్పిటల్ నుండి వచ్చిండు. మరి దానికి ఆ సార్ ఏం సమాధానం చెప్తాడు? ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఆ సార్కి లోకల్ పల్లెటూరులో ఉన్న వాతావరణం తెలియట్లేదు, కానీ ఇక్కడ జనాలు మాత్రం బాగా సఫర్ అవుతున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అది నా దృష్టికి వచ్చింది. మీ మీద కేసు అయిందని అంటున్నారు, నిజమేనా? మీ ఇద్దరి మీద కంప్లైంట్ తోటి అది చేసిండ్రట, నా మీద కేసు చేసిండ్రట. నాకు పోలీస్ అధికారులు ఫోన్ చేసి చెప్పినారు, మరి నీ మీద కంప్లైంట్ వచ్చిందంటే, సార్ మరి నేను చేయలేదు, మరి కావాలని ఎవరు ఊళ్ళో పడని వాళ్ళు చెప్పినట్టున్నారు కానీ నాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది సార్. ఏం చెప్తారు ఈ ఓవరాల్ అంశం మీద, కుక్కలను కిష్టాపూర్ జీపీలో చంపిననే అంశం మీద మీరు ఏం చెప్తారు? కిష్టాపూర్లో కుక్కలు చంపలేదు వాస్తవానికి, అవి రోగాలు చనిపోతున్నాయి, కరిస్తే వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా కుక్కలు చంపలేదు వాస్తవానికి చెప్పాలంటే. ఇది పరిస్థితి. అసలు మేము కుక్కలనే చంపలేదు. ఏం మిత్రం ఎట్లా చూడవచ్చు, ఇది ఏంటి పరిస్థితి? ఇది కావాలని చేసిన పనే. ఇది సర్పంచ్ సాబ్కు పడని వాళ్ళు దీన్ని ఇక గత ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళే చేయడం జరిగింది. మాకు తెలిసి అయితే విలేజ్లో కుక్కలు అయితే సర్పంచ్ సాబ్ చంపిపోయలేదు. చెప్పండి, నిజమేనా కుక్కలను చంపింది? ఏంటి అసలు పరిస్థితి? ఇక్కడైతే కుక్కలు ఎవరు చనిపించలేదు, అవే రోగాలు వచ్చి చనిపోతున్నాయి చాలామంది. నేను ఇక్కడ చూసినాము, మా సర్పంచ్ సాబ్ కూడా చెప్పిండ్రు, నేను కూడా ఒక వార్డు మెంబర్ని ఇక్కడ. మాకు కూడా మా వార్డుల్లో ప్రతి ఒక్కరు రోజు పొద్దున సార్ ఏంది పరిస్థితి, కుక్కలను చూడండి అని చెప్తే కూడా పై అధికారుల నుంచి మనకేం రాంది, మేమేం చేయలేమని వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వచ్చినాము. వాటిలకై చనిపోయిన ఇట్లనే కావాల్సుకొని మా మీద దుష్ప్రచారం చేయడానికి ఇట్లాంటి పనులు చేసి, అంటే కొంచెం చేసే పనులకు ఆటంకం చేయడానికే చేస్తారు తప్ప కొత్తగా వచ్చిండ్రు మరి సపోర్ట్ చేద్దామని అయితే లేకుండా ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు వాళ్ళు సార్. మీ జీపీలో మీ జీపీ మీద, మీ సర్పంచ్ మీద, సెక్రటరీ మీద
ఆ గౌతమ్ అనే ఎన్జిఓ కంప్లైంట్ ఇచ్చిండు, తెలుసా ఈ విషయం? అవును సార్, అంటే అదంతా పోలీసు వాళ్ళు national issue అయింది. అవునవును తెలిసింది. ఆ సార్కు మరి ఆ జంతు ప్రేమికుడు అంతా బాగుంటే ఇప్పటికి కూడా కొన్ని కుక్కలు ఉన్నాయి, తీసుకుపోయి ఆ సార్ ఇంట్లో పెట్టుకుంటే కూడా మేము చాలా సంతోషిస్తాము. మా ఊరోళ్ళందరూ కూడా ఆయనకు రుణపడే ఉంటారని మీ ద్వారా ఆయనకు చెప్పాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఏం చెప్తావు? సార్ ఇప్పుడు మా ఊర్లో కుక్కలు కరిచినాయంటే లాస్ట్ ఇయర్ నాకు కూడా కరిచింది. కరిచినప్పుడు అప్పుడు మాకు సర్పంచ్ అనేవారు ఎవరు లేరు. తర్వాత మా కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత అతనికి కూడా మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. సార్ మరి పరిస్థితి ఇది, మాకు కొంచెం ఏమన్నా మీరు చూడండి అని చెప్తే మేము ఏం చేయగలను అని చెప్పి సర్పంచ్ కూడా అన్నారు. ఎందుకంటే కుక్కల్ని చంపడం అలాంటిది ఏం చేయరాదంట కదా. సో అట్లా చేయరాదన్నప్పుడు సర్పంచ్ కూడా ఏం చేయలేకపోయాడు. మొన్న ఒకసారి ఊళ్ళో గడిచినప్పుడు కొన్ని కుక్కల్ని మన ఊళ్ళే చనిపోయినప్పుడు అది తీసుకుపోయి అక్కడ పాతిపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు కావాల్సి దీన్ని సర్పంచ్ మీద ఒక దుష్ప్రచారం చేస్తుండ్రు. ఇప్పుడు తిరుపతి అన్న చెప్పినట్టు ఆ ఎన్జిఓ సార్ ఎవరైతే ఉన్నారో అతను వస్తే మీకు ఇప్పుడు కూడా మేము మీకు చూపిస్తాము. ఎట్లా అంటే మొత్తం తోలు ఊడిపోయి మొత్తం స్కిన్ ఊడిపోయి చాలా ఎలర్జీతో ఉన్నాయి. అవి వచ్చి మా ఇళ్ళల్లో నీళ్లు తాగడం అలాంటి కుక్కలు మీకు ఇప్పుడు కూడా మీకు కావాలంటే పదుల సంఖ్యలో కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఒక 20-30 కుక్కలు మా ఊళ్ళలో ఉన్నాయి. మీకు చూపిస్తాము, ఇప్పుడు కూడా మీకు లైవ్లో చూపిస్తాము, చూడండి. అండ్ ఈ సార్ ఎవరైతే ఉన్నారో అతను మా ఊరికి వచ్చి అతను ఒక పెద్ద వ్యాన్ తీసుకొస్తాము, అతనికి ఘన సన్మానం చేస్తాము. అతనికి కావాలంటే ఏ రకంగా అంటే ఆ రకంగా మేము సహాయం చేస్తాము. అతను మేము మా ఈ తిరుపతి అని చెప్పినట్టు మా గ్రామం మొత్తం రుణపడి ఉంటుంది. అతను వచ్చి తీసుకుపోవాలని మా యొక్క విన్నపం. అండ్ మా సర్పంచ్ మీద ఎందుకు ఈ ప్రచారం చేస్తుందో అది మాకైతే అర్థమైతలేదు. కొత్తగా గెలిచిండు యువకుడు, అతనికి కొంచెం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఇట్లా అనగదొక్కాలని చూస్తుండ్రు. ఇదైతే మంచిది కాదని చెప్పి మా యొక్క ఉద్దేశం సార్. ఏం చెప్తారన్న? ఈ కుక్కల అంశం జిల్లా అంటున్నట్టున్నది ఇబ్బందికరం. ఈ కుక్కలు అనేది ఇక్కడ చంపడం అనేది లేదు, ఇది ఎవరో గిట్టన వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. అయితే ఈ గౌతమ్ అనే వ్యక్తి ఆల్రెడీ నేను గౌతమ్ అతని నెంబర్ తీసుకొని కూడా ఈ గౌతమ్ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మరి ఎక్కడ చంపిల్లు చూడండి మేము కూడా చూస్తాము. నా ఇంట్లో 4 కుక్కలు ఉన్నాయి, నేను 4 కుక్కలను పెంచుతా. నేను ప్రతిదీ వ్యాక్సిన్ వేసుకుంటా క్లియర్గా పెంచుతాను. నాకు గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఫాములు ఉన్నాయి. అవి డిస్టర్బెన్స్ చేసుకుంటూ వచ్చి చేస్తాను. మరి మీరు రండి, మీరు వచ్చిన తర్వాత అన్నింటిని కలిపి తీసుకొని పోయి ఏం చేద్దామో చెప్పండి. నాకు నేను సర్పంచ్ చెప్పినా పట్టించుకోలేదు, పంచాయతీ కార్యదర్శి చెప్పినా పట్టించుకోలేదు, ఇప్పుడు మన వెటనరీ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేరు. మీకు అంతా ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు రండి, మేము సహకరిస్తాం ఊరి తరపున. సహకరించి మనం ఏం చేద్దాం చెప్తామంటే మీరు కలెక్టర్ కంప్లైంట్ మీరు రండి, మమ్మల్ని పట్టించుకుంటారు, మీరు రండి, మీరు మేము కలిసిపోయి చేద్దాం. ఈ కుక్కలను శాశ్వత మనం పరిష్కారం ఏం చేద్దాం, మరి సర్జరీ చేసా లేకపోతే ఏం చేసి దానికి వ్యాక్సినేషన్ ఇప్పించా. అవి కరుస్తున్నాయి, పిల్లలను కరుస్తున్నాయి, జంతువులు. మా గొర్రెలను 6 గొర్రెలను కరిచినాయి, 4 గొర్రెలు చనిపోయినాయి, 2 గొర్రెలకు ట్రీట్మెంట్ చేయించిన, అవి కూడా బతకలేదు. 15 రోజులకు రేబీస్ వచ్చి చనిపోయినాయి. అది వెటనరీ డిపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా నోటీసులో ఉంది ఆల్రెడీ. వాళ్ళకు కూడా చెప్పినాం ఈ విషయం. అది నేను ఆల్రెడీ ఆయనకు ఎన్జిఓ గౌతమ్ కూడా నేను ఆల్రెడీ వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది, వీడియో కాల్లో పెట్టడం జరిగింది, ఫోటోస్ తీసి పెట్టడం జరిగింది. పెడితే నా నెంబర్ బ్లాక్ చేసిండు. ఇంత గౌతమ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయన ఇక్కడికి వచ్చి ఏం జరిగిందని చెప్పి దాని మీద చేసుకోవాలి. అంతేగాని మా సర్పంచ్ మీద చెడు ప్రచారం చేసి దుష్ప్రచారం చేస్తే మేము గౌతమ్ అయినా ఊరుకుండలేదు. అది ఎంత పెద్ద సంస్థ అయినా, ఎక్కడ నేషనల్ ఇష్యూ అయినా కానీ ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి వచ్చి ఇక్కడికి మాట్లాడినాయి. నేను ఆల్రెడీ వీడియో కాల్ చేసి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఆ గౌతమ్ అనే వ్యక్తి. ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ ప్రాబ్లం కింది. మా అల్లుని మొన్న రీసెంట్లీ ఆయన ఎప్పుడైతే కంప్లీట్ చేసిపోయిన తర్వాత 3-4 డేస్ తర్వాత మా అల్లుని కరిచినాయి మా ఇంటికాడ. ఆ వీడియో కూడా పెట్టినా, ఆయనకు ఫోటో కూడా పెట్టినా, కరిచినాయి. మేము ఇంట్లో లోపల ఉన్నాం, వచ్చేవారు కరుచుకుని పెరుగు మొత్తం కట్ అయిపోయింది. ఆ వీడియో ఫుటేజ్ కూడా ఉంది. ఆ విషయం చెప్పినా ఆయన కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతలేడు. ఈ అంతా జంతు ప్రేమికుడు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం కూడా సొల్యూషన్ చూపెట్టాలి అతను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీటి వల్ల డిస్టర్బెన్స్ అవుతున్నాయి. వీటిని పట్టుకపోయి మన నియంత్రణ, కుటుంబ నియంత్రణ, లేకపోతే ఇట్లా వ్యాక్సిన్ ఇచ్చే వల్ల అవి కడవడం వల్ల ఎవరికైనా రేబీస్ వ్యాధి రాకుండా ఏదైనా చేద్దామన్నట్టు కూడా ఆయన రెస్పాండ్ అవుతున్నాడు. అంత ప్రేమికుడు ఉన్నప్పుడు ఇది కూడా దాన్ని ఆచరణలోకి తీసుకోవాలి కదా. తీసుకున్నప్పుడు ఆయన ఎందుకు, ఆ జంతు ప్రేమికుడు ఎందుకు? ఏం చెప్తున్నా సార్, కుక్కలు ఇక్కడ ఉండబట్టి బాగా రోజులు అవుతుంది. పిల్లలు మస్తు మందిని కరిచినాయి. స్కూళ్ళకు పిల్లగాళ్ళకు కుక్కలు, పొద్దుగల ఒక్కరు మధ్యాహ్నం ఒక్కరు తీసుకుపోవాలి. ఆ ప్రేమికుడు ఎవరు ఉన్నారు, జంతు ప్రేమికుడు, ఆయన వచ్చి రమ్మండి, కుక్కలు మేమే పట్టిస్తాం, ఒక వల తెస్తాం, వల పట్టిస్తే ఒక డీసెంట్ తెస్తాం మేమే, అని ఇంటికడ తీస్తాం, ఫామ్ హౌస్ కట్టుకోమనండి, చదువుకోమనండి. లేదంటే మరి ఇంటికి ఒక గొలుసు ఇచ్చి దానికి ఫుడ్ ఇవ్వనండి, వ్యాక్సిన్ వేయించి చెప్పండి, చదువుకుంటాం. ఆయన ఎవరు, ఎన్జిఓ ఎవరో చెప్పండి. మీ ఆర్టీవీ సార్, ఆర్టీవీ తరపున మేము ఎన్జిఓ గౌతమ్ గడికి కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఏంటంటే ఆయన ఎక్కడ కుక్కలు చంపడం మా సర్పంచ్ ఆయనను తీసుకొచ్చి చూపెట్టమనండి ఒకటి. రెండవది, ఈ ఊళ్ళో ఉన్న కుక్కలు మినిమం ఒక 100 కుక్కల రకం మినిమం అంత అవుతాయి కావచ్చు, ఊళ్ళో వాడవాడలు తిరుగుతున్నాయి. ఆయన వచ్చి ఇక్కడ వ్యాక్సిన్ చేయడమా, కుటుంబ నియంత్రణ చేయడమా అని మీ ఆర్టీవీ తరపున అతనికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అతను వచ్చి దానికి ఇవ్వండి, మేము సహకరిస్తాం. గ్రామంలో ఉన్న యువకులు అందరం. నాకు షిప్ ఫామ్ ఉంది, గోట్ ఫామ్ ఉంది, వీటిలో బాగా ఇబ్బంది అవుతుంది.
అవి మాకు వచ్చి మా ఇంట్లో అటాక్ చేయడం అంతా ఆయనకు ఇది మీ ఆర్టీవీ తరపున విన్నపం చేస్తున్నాం. ఆయన వచ్చి మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పి ఇక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఆయనకు బాధ్యత ఉంది కదా, జంతు ప్రేమికుడు కదా, దానికి శాశ్వత పరిష్కారం అని మాకు చూపెట్టాలి అని మీ ఆర్టీవీ తరపున మేము వేడుకుంటున్నాం అతన్ని. ఇది పరిస్థితి. గౌతమ్ నువ్వు ఎక్కడున్నావో వెంటనే రావాలి, మేము ఉన్న కుక్కలను అన్నిటిని పట్టిస్తామని ఈ గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు అసలు మేము కుక్కలనే చంపలేదు, కుక్కల అంశమే మాకు తెలియదు. మా ఊరిలో చాలా కుక్కలు ఉన్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి, చాలా మందిపై ఇప్పటికే దాడి జరిగిందని చెబుతున్నారు. అయితే నాపై 10వ తేదీన గౌతమ్ అనే జంతు ప్రేమికుడు ఒక ప్రైవేట్ ఎన్జిఓకి చెందిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దానిపై విచారించడానికి మేము స్వాగతిస్తున్నామని సర్పంచ్ కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశం ఏదైతుందో, నిజంగానే కుక్కలను చంపారనే అంశం ఏదైతుందో, ఇది జాతీయ స్థాయిలో కొంత చర్చనీయాంశంగా మారింది. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొంత ఈ అంశంపై చర్చ జరిగిన పరిస్థితి కనబడింది. అయితే గౌతమ్ కావాలంటే మా ఊరికి రావాలి, మా ప్రాంతంలో ఉన్న కుక్కలకు గొలుసు పెట్టి కట్టేస్తారా, ఫీడింగ్ ఇస్తాడా, లేదంటే ప్రేమిస్తాడా, ఏదైనా మంచిదే, వస్తే మేమే పట్టిస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. ఊర్లో ప్రజలు సీరియస్గా ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. బాబు ఏం పేరు నీ పేరు? పోషమల్ల. ఏంది బాబు, కుక్కలు బాగున్నాయంటే నిజమా? బాగా ఎర్రి కుక్కలు ఉన్నాయి, చంపిండు ఎర్రి కుక్కలు అంతే. ఏంది మరి పిల్లల మీద పడుతున్నాయి, నిజమేనా? నిజమే, నిజమా అబద్ధం చెప్పి? నిజమేనే. అంతేనా? ఏం చెప్తావు మరి కుక్కల అంశంలో? ఇక చంపిండు గవర్నమెంట్ ఇప్పుడు కుక్కలు అయితే రిలేషన్ కుక్కలు అవి తీసేసిండు అంతే. ఇది పరిస్థితి. అయితే రిలేషన్ కుక్కల అంశంలో ప్రభుత్వం స్పందించాలని చెప్తున్నారు. మనతో పాటు ఒక అమ్మ ఉన్నది, అమ్మతో మాట్లాడిద్దాం. అయితే చిన్నపిల్లలు ఇబ్బంది అవుతుంది స్కూల్కి పోవడం అని చెప్తాం. అమ్మ ఏంటమ్మా, ఏం జరుగుతుంది? కుక్కలను చంపించిందని మీ సర్పంచ్ మీద కంప్లైంట్ చేసి. కుక్కలు చంపలేదు కానీ పిల్లల్ని బాగా ఇబ్బంది పెడతాను. రోజు ఇట్లా స్కూల్కి ఇట్లా పోతారు, ఒక 10-20 మందిని రోజు గెదుముతాయి. ఎర్రి కుక్కలు ఉన్నాయి, కోతులతో కూడా బాగా ఇబ్బంది అవుతుంది. కోతులు కుక్కలు మరి గవర్నమెంట్ ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఏం చెప్తావమ్మా? గౌతమ్ అనేట ఆయన కంప్లైంట్ చేసిండు మీ సర్పంచ్ మీద, తెలుసా ఈ విషయం? చేసిరని తెలిసింది కొంచెం. ఏం చెప్తారు మీరు గౌతమ్? చేయొద్దు, అట్లా కంప్లైంట్ చేయొద్దు. ప్రభుత్వానికి ఏం చెప్తారన్న కుక్కల అంశం? ప్రభుత్వం మరి ఏం చర్య తీసుకుంటారు? పిల్లలు మాత్రం బాగా గెదుముతాయి రోజు. నేను ఇక్కడ రోడ్డు మీదనే ఉంటా సార్, ఒక 10-20 మందిని గెదితే నేనే అడ్డం పోతుంది వాళ్ళకి. స్కూల్ పిల్లల్ని కూడా పైన స్కూల్ పిల్లల మీద కూడా పడుతున్నాయి. మొన్న ఒకరోజు ఎర్రి కుక్కనైతే ఒక 2-3 కరిసింది, కుక్కల్ని కూడా కరిసింది, మనుషులని కరిసింది. బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మరి ఏం చేస్తారు? ఇది పరిస్థితి, ఇబ్బంది అవుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కుక్కల వల్ల చదువుకునే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. కుక్కలను మేము చంపలేదు, అసలు ఈ ప్రాంతంలో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కుక్కలకు ర్యాబీస్ రోగం వచ్చింది, బూరంతా ఊసిపోతుంది. స్కూల్ పిల్లలపై ఈ కుక్కలు శాపంగా మారాయి, కొంతమందిపై నేరుగా దాడి చేస్తున్నాయి. స్కూలుకు మనిషి ఉండి తీసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మాకు న్యాయం చేయాలని కిష్టపూర్ గ్రామస్తులు చెబుతున్నారు. మరోపక్క ప్రైవేట్ ఎన్జిఓకి సంబంధించిన గౌతమ్ జంతు ప్రేమికుడు మాపై కంప్లైంట్ చేయడాన్ని మేము నిరసిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు కావాలంటే ఎన్జిఓకు చెందిన గౌతమ్ గారు మీరు రావచ్చు, వచ్చి మా ఊరిలో కుక్కలు తీసుకెళ్ళచ్చు, మేమే మీకు పట్టిస్తాం, కావాలంటే దానికి కుక్కకు 500 చొప్పున మీకు ఇస్తాం, దాన్ని సంరక్షించండి, ప్రేమించండి అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఈ కుక్కలను హతమార్చారు అనే అంశం రేపు ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి. రవినాయక్ RTV, ఆదిలాబాద్.